హలో అందరూ, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? మీరు అందరూ చాలా బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను ఈరోజు డైలీ రొటీన్ షేర్ చేస్తున్నానండి నా వీడియోలో. ఇది బయట ముగ్గు పెట్టుకుంటున్నాం మేము. అది 5 చుక్కల ముగ్గు అనమాట. ఇది 5 చుక్కలు ఒకటే దానికి అది కలుపుతున్నాను నేను. ఇక్కడ 4 సైడ్స్ బార్డర్ గీస్తాం కదా, 4 సైడ్స్ బార్డర్ కంపల్సరీ గీయాలట ముగ్గు పెట్టినప్పుడు. ఎందుకంటే ముగ్గుని మహాలక్ష్మి అంటాం కదా, ఆ మహాలక్ష్మి వెళ్ళిపోకుండా సో మనం 4 సైడ్స్ బార్డర్ గీస్తామన్నమాట. అది నేను ఇప్పుడు చేస్తున్నాను చూడండి. ఇందులో సింపుల్ ముగ్గు పెట్టాను. ఇది మా కిచెన్ అనమాట. కిచెన్ క్లీన్ చేసుకుంటున్నాను నేను. స్టవ్స్ అండ్ ఫ్రేమ్స్ అన్నీ తీసేసి ఆ షింక్లో వేసేసుకుని ప్రిల్ కానీ హ్యాండ్ వాష్ కానీ యూస్ చేసుకుంటానండి స్టవ్ క్లీన్ చేసుకోవడానికి. దానివల్ల జిడ్డు అది పోతుందన్నమాట, నీట్గా క్లీన్ అయిపోతుంది. ఇది సెకండ్ స్టవ్ అండి మాది. మా ఇంట్లో 2 స్టవ్స్ ఉంటాయి. ఒకటేమో పాలకి, ఒకటేమో రైస్కి అనమాట. సేమ్ అదే లిక్విడ్ నేను యూస్ చేసుకుంటున్నాను స్టవ్ క్లీన్ చేయడానికి. ఇక్కడంతా నీట్గా క్లీన్ అయిపోయింది. సో నేను ఫ్రేమ్స్ అన్నీ రీఅరేంజ్ చేసేసుకుంటున్నాను. రీఅరేంజ్ చేసేసుకున్నాక మొత్తం ముగ్గు పెట్టుకుంటామండి మేము. ముగ్గు ఎందుకు పెట్టుకుంటామంటే పూర్వకాలంలో మట్టి పొయ్యిలు ఉన్నప్పుడు ముగ్గు పెడతారు కదా, అలాగే ఆ సంప్రదాయం ఇప్పుడు కూడా పాటిస్తున్నాము. మేము ముగ్గు పెట్టుకుంటున్నాము. ఇక్కడ కౌంటర్ టాప్ క్లీన్ చేసుకుంటున్నాను నేను. కౌంటర్ టాప్ మీద ఉన్న సామాన్లన్నీ తీసేసి అన్నీ కబోర్డ్లో అరేంజ్ చేసుకుని ఒక్కొక్కటి తీసుకుని, ఇక్కడ ఒక చిన్న టిప్ అండి. మిక్సీ జార్స్ యూస్ చేస్తాం కదా మనం. మిక్సీ జార్ యూస్ చేసినప్పుడు వెంటనే క్లీన్ చేసేసుకుంటే ఆ మిక్సీ జార్స్ ఎక్కువ పాడైపోకుండా ఉంటాయండి. మేము అదే పని చేస్తాము. సేమ్ లిక్విడ్ నేను ఇక్కడ కౌంటర్ టాప్ క్లీన్ చేయడానికి కూడా యూస్ చేస్తున్నాను. స్టవ్ క్లీన్ చేసింది కదా అది. సో నేను కౌంటర్ టాప్ క్లీన్ చేసుకుంటున్నాను, చూపిస్తానండి తర్వాత ఎంత నీట్గా క్లీన్ అయిందో. తర్వాత మళ్ళీ సామాన్లన్నీ ఎక్కడొక్కటి పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇది సెకండ్ సైడ్ అండి కౌంటర్ టాప్ క్లీన్ చేయడం. ఇక్కడ వెనకాల మా అత్తయ్య గారు పాలు కాచుతున్నారు. పాలు పెట్టాను కదా, స్టవ్ క్లీన్ అయిపోయిందని చెప్పేసి పాలు కాచుతున్నారు అనమాట. ఇక్కడ కూడా కౌంటర్ టాప్ మీద ఉన్న సామాన్లన్నీ తీసేసి మరి కబోర్డ్లో సర్దేసుకున్నాక ఇక్కడ సేమ్ లిక్విడ్ స్ప్రే చేసుకుని నేను కౌంటర్ టాప్ క్లీన్ చేసుకుంటున్నాను. డస్ట్ అంతా ఒక పక్కకు పెట్టుకుంటున్నాను అనమాట. నైఫ్స్, స్పూన్స్ అన్నీ తీసేసి అన్నీ చూడండి ఇలా క్లీన్ అయింది. ఇక్కడ నేను షింక్లో దేవుడి సామాన్లు తోముకుంటున్నాను. పీతాంబరి అది పెట్టి దేవుడి సామాన్లన్నీ తోముకుంటున్నానండి. అది అయిపోయిన తర్వాత నేను షింక్ క్లీన్ చేసుకుంటున్నాను చూడండి. ఇది డస్ట్ కలెక్టర్ ఉంటుంది కదా, ఆ డస్ట్ కలెక్టర్ కూడా తీసేసి నీట్గా క్లీన్ చేసుకుని పెట్టుకుంటున్నాను. మళ్ళీ ఇక్కడ వాటర్ పోస్తున్నానండి. షింక్ వాల్స్ క్లీన్ చేసుకున్నప్పుడు వాటర్ ఇలాగ మగ్గుతో కానీ గ్లాస్తో కానీ పోసుకుంటే డ్రెస్ మీద పడకుండా ఉంటాయి. సో ఇక్కడ మా విషంబరి అటు ఇటు తిరుగుతుంది. తర్వాత మా తోటికోడలు పాలు కలిపిన పాలు విషంబరికి ఇవ్వడానికి అని వచ్చిందండి. ఇది విషంబరికి ఫ్రూట్ డే సెలబ్రేషన్స్ చేశారు స్కూల్లో. సో దానికి డ్రాయింగ్ వేసాము. ఇది విషంబర్ని రెడీ చేస్తున్నామండి ఫ్రూట్ డే సెలబ్రేషన్స్కి. మా అత్తయ్య గారు జడ వేసి పువ్వులు అవి పెట్టి రెడీ చేస్తున్నారు. లాంగ్ ఫ్రాక్ వేసుకుని చూడండి మెట్ల మీద యువరాణిలాగా దిగుతుంది లాంగ్ ఫ్రాక్ వేసుకుని. ఇక్కడ విషంబర్ని స్కూల్కి తీసుకువెళ్తున్నానండి. మా తోటి కోడలికి హెల్త్ బాగాలేదని చెప్పేసి విషంబర్ని స్కూల్కి దింపడానికి వెళ్తున్నాను. వీడియో రికార్డ్ చేస్తున్నానంటే ఎలా నవ్వుతుంది చూడండి. స్కూల్కి వెళ్తున్నాను. వెల్కమ్ టు హిరోన్. నేను ఇప్పుడు బయటికి స్కూల్కి వెళ్తున్నాను. నేను స్కూల్కి వెళ్తున్నాను. ఇంకో ఫ్రెండ్స్ మీకు వెళ్ళండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో విషంబర్ ఏం మాట్లాడిందో అర్థమైతే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయమని చెప్పింది, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. స్కూల్కి రీచ్ అయిపోయాము. స్కూల్కి వెళ్ళిపోతాం అన్నమాట.